ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే వరి పంట వ్యవసాయం ప్రారంభమై 2 నెలలు అయిపోయి 3వ నెల నడుస్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా కానీ ఇతర ఎరువులు కానీ సప్లై చేయలేకపోయింది. ఆ కారణం చేత ఎంత వరిచేను గ్రోత్ అవ్వాలో అంత అవలేక పంటలో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. సహజంగా ఎకరాకి 25 నుంచి 30 బస్తాలు వరిచేను పంట దిగుబడి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎరువులు అందక లేట్ అయిపోయి దిగుబడి 15 నుంచి 20 బస్తాల దిగుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే రైతు చేయవలసింది కష్టపడుతూ మదుపు పెట్టి చేతులు ఖాళీ చేసుకున్నారు. సరైన దిగుబడి రాక ఇబ్బందులకు గురైపోయి మళ్ళీ రైతులు ఆత్మహత్యలకు తోవ తీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని, ఒకవేళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూటమి ప్రభుత్వం వ్యవహార తీరు శైలి వల్లే ఇవి జరిగాయని, దానికి బాధ్యత కూటమి ప్రభుత్వమే అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.